హలో అండి. నేను మీ రాధిక జయచంద్ర. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. హోమ్ టూర్ వీడియోలో చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. హౌస్ రిలేటెడ్. సో అన్నిటికీ కామెంట్స్లో ఆన్సర్ చేయలేక ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా ఒక వీడియోలో అయితే అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలని అనుకుంటున్నాను. సో అందుకే అన్ని కామెంట్స్ అయితే ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకున్నాను. సో వన్ బై వన్ ఒక్కొక్క కామెంట్కి నేనైతే చదువుతూ రిప్లై అయితే ఇస్తానండి. సో దట్ మీ డౌట్స్ ఏమున్నా కూడా క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం కామెంట్స్లోకి వెళ్ళిపోదామండి. సో ఈ కామెంట్స్ అన్నీ కూడా హోమ్ సిరీస్లో వచ్చిన కామెంట్స్ అనమాట. సో ఫస్ట్ కామెంట్ సవన కుమార్ 4865 అనమాట. సో ఈ సబ్స్క్రైబర్ వచ్చి అడుగుతున్నారు, బ్యూటిఫుల్ హౌస్, హౌ మెనీ స్క్వేర్ యార్డ్స్. సో చాలామంది అయితే హౌ మెనీ స్క్వేర్ యార్డ్స్ ప్లీజ్ టెల్ మీ అలా అయితే కామెంట్ చేశారు. ప్లాట్ సైజ్ ఎంత అలా అంతా. సో అందరికీ ఒకేసారి రిప్లై ఇస్తున్నానండి. సో ఇది వచ్చేసి 1200 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. 1 yard ఈజ్ ఈక్వల్స్ టు 3 feet. ఆ లెక్కన 400 yards మా ప్లాట్ సైజ్ అనమాట. సో హోప్ నేను ఆన్సర్ చేసాను అనుకుంటున్నాను కరెక్ట్గా. సో నెక్స్ట్ కామెంట్స్ అన్నీ కూడా హౌ మెనీ స్క్వేర్ యార్డ్స్ ప్లీజ్, వాట్ ఈస్ ద ప్లాట్ సైజ్, హౌ మెనీ స్క్వేర్ యార్డ్స్, వాట్ ఈస్ ద ప్రజెంట్ రేట్ ఆఫ్ సైట్ నౌ. సో ప్రజెంట్ రేట్ మేము పర్చేస్ చేసినప్పుడు అయితే సైట్ మేము కరోనా బిఫోర్ పర్చేస్ చేసాము. అప్పుడు దీని వాల్యూ 3040 రూపీస్ ఒక స్క్వేర్ ఫీట్ ఉన్నింది. బట్ ఇప్పుడు దీని ప్రైస్ డబల్ అయిందండి. సో 6000 రూపీస్ దాకా ఉంది ఇక్కడ స్క్వేర్ ఫీట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సునీల్ రెడ్డి 8873, total how much square yard and total build up area how much square feet, ground floor and first floor. సో ఇది నేను సపరేట్గా ఒక వీడియో చేసి మొత్తం ఫ్లోర్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడైతే మిగతా అన్ని క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, మే ఐ నో ద లేబర్ ఛార్జ్ పర్ స్క్వేర్ ఫీట్. ఇది వచ్చేసి లక్ష్మీ పృథ్వీ 6746 అనే సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారు. సో ఇది స్క్వేర్ ఫీట్కి కాదండి, ఒక యూనిట్కి లేబర్ ఛార్జ్ వచ్చేసి 32,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ గురు దీనాంశి దక్షిణి దేవి 1755, బ్యూటిఫుల్ హౌస్, మోర్ డీటెయిల్స్ అబౌట్ కన్స్ట్రక్షన్ లైక్ మెటీరియల్స్ యూజ్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అలా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా అండి. సో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది నేను సపరేట్ వీడియో అయితే చేశాను, చాలామంది అడుగుతున్నారు అనేసి. సో ఒకసారి మీరు హోమ్ సిరీస్ ఓపెన్ చేసి చూడండి, అందులో మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ కూడా ఉంటుంది. ఇక కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అని అడుగుతున్నారు. సో మీకు పర్టికులర్గా ఏ మెటీరియల్ లైక్ దేని గురించో మీకు అడిగితే నేను దాన్ని బట్టి ఏది బెటర్ అనేది చెప్తాను. నెక్స్ట్ లక్కీ G05GX, అక్కడ టోటల్ వుడ్ వర్క్ కాస్ట్ అండ్ సీలింగ్ సపరేట్, లైటింగ్ సపరేట్, పెయింటింగ్ సపరేటా లేదా అన్నీ కలిపా. సో ఇది కూడా నేను కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే వీడియోలో చేశానండి, ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఇన్ డీటెయిల్గా అయితే ప్రతిదీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకసారి వెళ్ళి చూసారంటే మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కుసుమాదేవి, టోటల్ కన్స్ట్రక్షన్ ఎన్ని ల్యాక్స్ అయ్యింది మ్యామ్. సో ఇది కూడా సేమ్ అండి, ప్లీజ్ ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సేమ్ ఇది కూడా టోటల్గా కాస్ట్ ఎంత అయింది మొత్తం. సో అందుకనే అండి నేనైతే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వీడియో అయితే చేశాను. ఇంతమంది కాస్ట్ గురించి అడుగుతున్నారు. సో మేబీ అందరూ కూడా ఇలా బడ్జెట్ వేసుకోవడానికి అడుగుతూ ఉంటారనేసి, బడ్జెట్ ఎస్టిమేట్ వేసుకోవడానికి అడుగుతుంటారని నేను సపరేట్ వీడియో అయితే చేశాను, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందనేసి. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో కీర్తి మధుసూదన్, ఏ ఏరియాలో ఉంటారండి, 1 BHK రెంట్కి అవైలబుల్ ఉందా? ఓకే,
సో మేము బుడిగేరి క్రాస్ అని చెప్పాను కదండి. సో అట్ ప్రెజెంట్ 1 BHK రెంట్‌కి లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే అవైలబుల్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి టిల్లు 9933 ఎక్సలెంట్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత క్లియర్‌గా, ఇంత జెన్యూన్‌గా ఎవరు చెప్పడం చూడలేదు. చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. కంపల్సరీ షేర్ చేస్తాను మీ వీడియో. బికాస్ హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 100% హెల్ప్ అవుతుంది. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి కామెంట్స్ చదివినప్పుడు ఇంకా మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే ఉంటుంది. సో వీడియో చూసి నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే నాకు ఇంకా మంచి బూస్టప్ లాగా అనిపిస్తుంది. అండ్ మన వీడియో కూడా ట్రెండింగ్‌లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కామిని రెడ్డి 288 థ్యాంక్ యూ మ్యామ్. మీలాగా ఇంత ట్రాన్స్పరెంట్‌గా ఎవరు కాస్ట్ చెప్పరు. బట్ డీటెయిల్‌గా కాస్ట్ చూపించి చెప్పారు. ఇది జస్ట్ నేను లైక్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కల కదండి. సో అలాంటి వాళ్ళు ఇలా ఏదైనా ఎస్టిమేషన్ మనం రాసి చూపించడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఎంత బడ్జెట్లో ఇల్లు ప్లాన్ చేసుకోవచ్చు అనేసి, అది అందరికీ యూజ్ అవుతుందనేసి నేనైతే ట్రాన్స్పరెంట్గా మొత్తం నా దగ్గర ఉన్న డీటెయిల్స్ అయితే షేర్ చేశాను. ఇది అందరికీ హెల్ప్ అవుతున్నందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అనమాట. మోహిత్ కాకు 4351 అనే సబ్స్క్రైబర్. గ్రేట్ సిస్టర్. నాకు తెలిసి ఇప్పటి వరకు బడ్జెట్ ఎంత అయింది అంటే చెప్పిన వారు మీరు ఒక్కరే. థ్యాంక్ యూ ఫర్ దట్. చాలామందికి ఇలా బడ్జెట్ ప్లానింగ్ వేసుకుంటే బాగుండనేలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బడ్జెట్ ప్లానింగే కాదు, ఒక మంచి సైట్ కానీ ఇల్లు కానీ కట్టాలంటే లేక ఫ్లాట్ తీసుకోవాలంటే మనం ఏవేవి మన దృష్టిలో పెట్టుకొని గమనించి తీసుకోవాలనేది ఒక ఫుల్ వీడియో అయితే చేశానండి. ఒకసారి హోమ్ సిరీస్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉన్నా లేక సైట్ తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా తెలుస్తాయి. సో ప్లీజ్ ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ నందు వరల్డ్ సింపుల్ లైఫ్ 3621 ఉయ్యాల ఎక్కడ తీసుకున్నారు మ్యామ్? ప్లీజ్ గివ్ మీ డీటెయిల్స్. సో ఉయ్యాల అంటే మేము ఎక్కడ తీసుకోలేదండి, మేమే చేయించుకున్నాం. సో చెప్పాను కదా, టీక్ వుడ్ మాదే ఉంది, దాన్ని మేము కార్పెంటర్ దగ్గర చేయించుకున్నాం అనేసి. సో మనం లెంత్ విడ్త్ అది ఆ బల్ల ఉంది కదా, అది ఎంత ఉండాలనేది మెజర్మెంట్స్ అతనికి చెప్పి చేయించుకున్నాము. ఇంకా బ్రాస్ హ్యాంగ్ అవి ఉన్నాయి కదా, అవి మాత్రం మేము సపరేట్గా ఒక షాప్కి వెళ్ళేసి తీసుకున్నాము. ఇక్కడే బెంగళూరులో చిక్పేటలో దొరుకుతాయండి బ్రాస్ మెటీరియల్స్. ఏవి కావాలన్నా కూడా అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. సో ఉయ్యాలకు కావాల్సిన ఇలా హ్యాండిల్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో విష్ణు వెంకట్ విజయ్ 4257 ఇంటీరియర్ కాస్ట్ ఎంత చెప్పొచ్చు కదా అంది, తెలుస్తుంది. కాస్ట్ కామెంట్స్లో చెప్పొచ్చు కదా. సో కాస్ట్ కామెంట్లోనే కాదండి, నేను ఒక వీడియోనే చేసి చూపించాను మొత్తం ఎంత కాస్ట్ అయింది ఇంటీరియర్కి కానీ మిగతా అన్నిటికీ కానీ. సో ఒకసారి అయితే మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ఇవండి నేను కొన్ని కామెంట్స్ తీశాను, మిగతా అన్నీ కూడా సేమ్ రిలేటెడ్గా ఉన్నాయి. సో ఈ అన్ని కామెంట్స్ మీకు చాలామందికి అయితే ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఏదైనా ఇలాంటి హౌస్ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందరికైతే వచ్చేస్తాను. సో ఇప్పటికైతే ఇదండి ఇవాల్టి వీడియో. సో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్.